హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఏ విధంగా డాగ్స్ టోకెన్స్ని సెల్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. సో ఇన్ని రోజులు మనం డాగ్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మైనింగ్ చేసినటువంటి డాగ్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ బైనాన్స్, బైబిట్ లేకపోతే బిట్గేట్ వ్యాలెట్ ఈ విధంగా రకరకాలుగా వేరు ఎక్స్చేంజెస్కి మనం క్లెయిమ్ అయితే చేసుకున్నాం. క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బైనాన్స్ అప్లికేషన్ నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యాలెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పైన ఫండింగ్ అని ఉంది, కింద స్పాట్ అని ఉంది. కొంతమందికి ఇది రివర్స్లో ఉంటుందండి. జస్ట్ ఇలా క్లిక్ చేసి చూపిస్తాను. కొంతమందికి పైన స్పాట్ అనేసి కింద ఫండింగ్ అనేది ఉంటుంది. జస్ట్ ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనం పైన ఫండింగ్, కింద స్పాట్ అనే ఆప్షన్స్ ఉండేలా చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ఇక్కడ కాయిన్ నేము వేరేది ఎవరికన్నా ఏదైనా కనిపిస్తుంటే అక్కడ టచ్ చేసి సెర్చ్లో డాగ్స్ అని టైప్ చేయండి. డాగ్స్ అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అనేసి పడిందనమాట. సో ఇది మనం ఎందుకు చేశాము అని అంటే, మనం ఏదైనా కానీ ఒకటి టోకెన్స్ని క్లెయిమ్ చేసుకున్నప్పుడు లేకపోతే బైనాన్స్ ఎక్స్చేంజ్కి డిపాజిట్ చేసుకున్నప్పుడు అవి ఫస్ట్ ఫండింగ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి వస్తాయండి. సో ఫండింగ్ వ్యాలెట్లో మనకు టోకెన్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం సెల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ అదర్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది, సో ఈ స్పాట్ వ్యాలెట్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ డాగ్స్ టోకెన్స్ని స్పాట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రేడ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి మెయిన్ పేజ్లో. ఈ ట్రేడ్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ట్రేడ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డాగ్స్ యూఎస్డిటీ అనేసి ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఎవరికైతే డాగ్స్ యూఎస్డిటీ అని కనిపించట్లేదో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నేమ్ మీద క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డిఓజిఎస్ డాగ్స్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ విధంగా మీకు డిఓజిఎస్ డాగ్స్ అనేది అక్కడ సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత ఇక్కడ బై సెల్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఈ సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా రైట్ సైడ్కి స్క్రోల్ చేయండి. రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ పూర్తి టోకెన్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ అవుతాయండి. సో ఇది ఎంతవరకు మీరు లాంగ్ వరకు రైట్ వరకు స్క్రోల్ చేసి అంత ఎక్కువ టోకెన్స్ అనేవి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ కింద సెల్ డాగ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ సెల్ డాగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆర్డర్ క్రియేటెడ్ అనేసి పడిందనమాట. పడేసి ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాగ్స్ టోకెన్స్ అనేవి సెల్ అయిపోయాయి. సో సెల్ అయ్యాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ ఈ బై అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి దీన్ని ఇలా రైట్ సైడ్కి ఇలా అంటే చూడండి ఇక్కడ మీకు యుఎస్డిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో యుఎస్డిటీ అనేది పెరుగుతుంది అని అంటే మీరు చేసినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయినట్టు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే మీకు ఈ సెల్లింగ్ అనేది మీరు పెడితే ఇక్కడ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూషన్కి ఇలా పడుతుంది అనమాట. ఇమీడియట్గా సెల్ అవ్వకపోతే ఒక ఆర్డర్ అనేది ఇక్కడ పడి అది మాయమైపోతుంది. సో మాయమైంది అంటే అప్పుడు మీరు మీ టోకెన్స్ని సెల్ చేసేసినట్టే. సో ఇంతేనండి ఈ డాగ్స్ టోకెన్స్ని బైనాన్స్ అప్లికేషన్లో సెల్ చేసుకునే విధానం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.